అది ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతడికి 4 కొడుకులు. వయసు మీద పడటంతో ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. తాను చనిపోయేలోగా తన పిల్లలకి మంచి మాటలు చెప్పాలనుకున్నాడు. అతడు తన 4 కొడుకులని పిలిచాడు. అతని చుట్టూ అతని 4 కొడుకులని చూసి, చూడండి, నా జీవితం చివరి దశలో ఉంది. నేనెలాగూ బతకను. కానీ మీరు 4 సఖ్యంగా ఉండండి అని నౌకర్ని పిలిచాడు. ఒరే, కొన్ని కట్టెలు కట్టి తీసుకురా అని చెప్పాడు. అది విన్న ఆ 4 కొడుకులకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కట్టెల మోపు ఎందుకా అని వారిలో వారే అనుకున్నారు. ఇంతలో నౌకరు కట్టెల మోపును తెచ్చాడు. అప్పుడు ఆ ముసలివాడు తన పెద్ద కొడుకుని పిలిచి, ఒరే పెద్దవాడా, ఈ మోపు తీసుకుని విరువు. అతడు ఆ మోపుని విరవటానికి ఎంతో ప్రయత్నించాడు. కాని విరవలేకపోయాడు. ముసలివాడు మిగిలిన 3 కొడుకులని కూడా ఆ మోపును విరవమన్నాడు. మీరు కూడా ప్రయత్నించండి. వారు కూడా ఒక్కొక్కరుగా ఆ కట్టెల మోపుని విరవటానికి ప్రయత్నించారు. కాని అది ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడు ఆ ముసలివాడు, ఇప్పుడు ఆ తాడు విప్పి ఒక్కో కర్ర ముక్క విడగొట్టండి. వారు ఆ కట్టెల మోపుకు ఉన్న తాడును విప్పి ఒక్కొక్కరు ఒక్కో కర్ర తీసుకున్నారు. విడివిడిగా విరిచి చూడండి. అందరూ తలో కర్ర తీసుకుని విరిచారు. చాలా సులువుగా విరవగలిగారు. అది చూసిన ఆ ముసలి వ్యక్తి, మీకర్థమైందనుకుంటాను. అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎవరికి వారుగా విడివిడిగా ఉంటే ఎవరైనా హాని కలిగిస్తారు. అది అర్థం. అందుచేత 4 సఖ్యంగా ఉండండి.